హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో అరిసెల రెసిపీ. ఈ అరిసెల్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే జస్ట్ మనం చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చేసిన ప్రతి అరిసె కూడా అట్లా పొంగుతూ వస్తుందన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. అరిసెలు మెత్తగా లోపల పిండి పిండిగా లేకుండా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. సో ఇక్కడైతే నేను ఒక గ్లాసు కొలతతో మీకు అరిసెలు ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇంకొక పావు గ్లాసు ఎక్స్ట్రా బియ్యం తీసుకోవాలన్నమాట. అరిసెలకి ఎప్పుడైనా కరెక్ట్ కొలత కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ రేషన్ బియ్యాన్ని మంచిగా కడుక్కోవాలి. 3-4 సార్లు బాగా కడిగేసి నానబెట్టుకోవాలన్నమాట. వీటిని ఒక 24 గంటల పాటు నానబెట్టినాం అనుకోండి, మనకి మంచిగా వస్తాయన్నమాట అరిసెలు చాలా మెత్తగా. అయితే 24 గంటల వరకు అట్లనే పెట్టొద్దు. ఆ నీళ్ళని మారుస్తూ మధ్య మధ్యలో కడుగుతూ ఉండాలి. నెక్స్ట్ డే కల్లా ఇవి మంచిగా నానిపోయి ఉంటాయి. వీటిని మళ్ళీ ఒకసారి బాగా కడిగేసేయాలి. నేను వీటిని ఒక 15 గంటల వరకు నానబెట్టినాననమాట. జస్ట్ ఒక గ్లాస్ బియ్యమే కాబట్టి. అదే ఎక్కువ క్వాంటిటీలో మనం బియ్యం నానబెడితే అట్లా 24 గంటల వరకు నానబెట్టి చేయండి. తర్వాత బియ్యం కడిగిన తర్వాత చూస్తున్నారు కదా, దీన్ని కొంచెం అట్లా స్ట్రైనర్‌లోకి ఏసేస్తే నీళ్ళన్నీ పోతాయన్నమాట. బియ్యం కొంచెం ఆరిపోవాలి. మరీ మొత్తం ఆరకుండా జస్ట్ మనం ఇట్లా ముట్టుకున్నప్పుడు తడిగానే ఉండాలి బియ్యం. మన చేతికి తడిగానే తగలాలి. ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇంట్లోనే గ్రైండ్ చేస్తున్నా నేను. అదే మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే తడి బియ్యం పిండి బయట మనకి గిర్నీలో పట్టిస్తారనమాట. సో అట్లా అక్కడ పట్టించుకోవచ్చు. సో ఇక్కడైతే నేను మిక్సీ జార్‌లోకి ఒక 2 సార్లు ఏస్తే నాకు పిండి అయితే వచ్చేసింది. ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఇట్లా జల్లించుకోవాలి. చూసినా కదా, కొంచెం రవ్వ రవ్వలా ఉంటే దాన్ని తీసేసేయాలి, ఇంకా పడేసేయాలి. ఈ పిండి అనేది ఎంత మెత్తగా ఉంటే అరిసెలు కూడా అంత మంచిగొస్తాయన్నమాట. ఇట్లా జల్లించిన తర్వాత పిండినంతా అట్లా గట్టిగా నొక్కి పెట్టేసేయాలి. దీంట్లోకి గాలి అనేది పోతే ఆ పిండి ఆరిపోతుంది కదా! సో అందుకని అట్లా గట్టిగా నొక్కేసి మనం పక్కకు పెట్టేసేయాలి. అప్పటి వరకు బెల్లం పాకం పట్టుకోవాలనమాట. ఇక్కడ ఒక గ్లాస్ కొలత కాబట్టి నేనిక్కడ ఒక గ్లాస్ బియ్యానికి ముప్పావు గ్లాసు బెల్లం తీసుకున్నాను. మంచి క్వాలిటీ ఉన్న బెల్లం తీసుకోవాలి అరిసెలకి. ఇప్పుడు పాకం పట్టుకోవడానికి స్టవ్ పైన ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోకి బెల్లం ఏసేసి ముప్పావు గ్లాసు బెల్లం తీసుకున్నాం కదా! పావు గ్లాస్ కంటే కొంచెం తక్కువ నీళ్ళు పోసుకోవాలి బెల్లం కరగడానికి. సో ఇది కొంచెం కరిగిన తర్వాత ఒకసారి ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసి దీన్ని చెక్ చేస్తూ ఉండాలనమాట. ఈ పాకం అనేది కొంచెం ఉండ పాకంలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఇది పాకం రాలేదు. కొంచెం అట్లా లూజ్‌గానే ఉంది గదా! అది ఇంకా కొంచెం గట్టిగా కావాలనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, బెల్లం పాకం అనేది కొంచెం అట్లా చిక్కగా అయిపోయింది. మళ్ళీ ఒకసారి నీళ్ళలో వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇది కొంచెం ఉండ పాకంలాగా వస్తే సరిపోతుందనమాట. మరీ గట్టిగా కూడా రావద్దనమాట. సో చేతిలోకి అట్లా తీసుకొని చూస్తే ఒక మంచి సాఫ్ట్ బాల్ లాగా వచ్చిందంటే అట్లా ప్రెస్ చేసినప్పుడు మనకి అది అట్లా ప్రెస్ అయిపోవాలి. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇంకా ఇప్పుడు దీంట్లోకి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత నెయ్యి కూడా ఒక 2, 3 స్పూన్స్ వేసేసుకోవాలి. ఫ్లేవర్ అనేది బావుంటది. ఇక్కడ నువ్వులు ఇప్పుడే ఏస్తలే నేను, తర్వాత ఏస్తాననమాట. తర్వాత చూసినారు కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనము దాంట్లోకి పిండిని వేసేసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. మొత్తం వేయొద్దు ఎప్పుడైనా గానీ. ఇక్కడ పిండి క్వాంటిటీ నేను ఎక్కువ తీసుకున్నాను గదా! అందుకని కొంచెం కొంచెము దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఎంత సరిపోతదో చూసుకోవాలనమాట. మరీ గట్టిగా కాకుండా కొంచెం పలచగా ఉండేటట్టే అట్లా కలుపుకోవాలి. ఇట్లా ఒక విస్కర్‌తో కలుపుకుంటే ఈజీగా అయితది, గంటెతో కాకుండా. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది కొంచెం అట్లా మెత్తగానే ఉండాలి. అది చల్లగయ్యే కొద్దీ గట్టిగా అయిపోతదనమాట. అందుకని పైన కొంచెం నెయ్యి గాని, ఆయిల్ గాని వేసేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ పిండి మిగిలిన దాన్ని పక్కన పెట్టేసుకొని, నువ్వులున్నాయి గదా, నువ్వులలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ గాదు. జస్ట్ అట్లా చల్లేసేయాలి. అవి తడిగా ఉండాలనమాట నువ్వులనేది. అప్పుడు మనకు ఆయిల్‌లో ఏసినప్పుడు అవి మొత్తం రాలిపోకుండా అరిసెలకు అతుక్కొని ఉంటదనమాట. నువ్వులు వేస్తేనే అరిసెలు చాలా బావుంటాయి. నువ్వులు కొంతమంది తక్కువ వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. నాకైతే నువ్వులు కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తదనమాట. సో నచ్చిన వాళ్ళు నువ్వులు అట్లా కొంచెం తడిపి వేసుకోండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, కొంచెం అట్లా చిన్న సైజు బాల్ లాగా తీసుకోవాలి ఆ పిండిని. దీంట్లో నువ్వులలో అద్దేసి మనం ఇంకా ఒక కవర్ పైన అట్లా అరిసెలాగా ఒత్తేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తది. ఎటువంటి పూరి ప్రెషర్ అట్లాంటివి ఏమి అవసరం లేదు. జస్ట్ ఆయిల్ ప్యాకెట్స్ గానీ ఏదన్నా కవర్స్ ఉంటాయి కదా, వాటిపైన చేసేసుకోవచ్చు. నువ్వులనేది మంచిగా 2 సైడ్స్ అట్లా మంచిగా నిండుగా ఉంటాయన్నమాట ఇట్లా చేస్తే. ఈ అరిసెల్ని మరి లావుగా గాకుండా, మరి సన్నగా గాకుండా కొంచెం మీడియంగా అట్లా ఒత్తేసుకొని, ఆయిల్ మంచిగా వేడైన తర్వాతనే అరిసెల్ని ఫ్రై జేసుకోవాలి. చూసినారు గదా! ఇట్లా పొంగిన తర్వాత దీన్ని టర్న్ జేసుకొని, ఇప్పుడు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకోవాలనమాట. అప్పుడు అరిసెలు మంచిగా వేగుతాయి లోపల వరకు. మనం హై ఫ్లేమ్‌లోనే పెట్టి చేస్తే అది పైన పైన కాలుతుంది. లోపలంతా పిండి పిండిగా ఉంటదనమాట. సో, అందుకని మంచిగా లోపల వరకు వేగాలంటే మనం అట్లా చేసేసుకోవాలి. మంటను కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి.
మరి సిమ్‌లో గూడా పెట్టి అరిసెలని ఫ్రై చేయొద్దు. అట్లా సిమ్‌లో పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తది. ఇంకా మధ్యలో నుంచి విరిగిపోతదనమాట. మనం మంటని ఇట్లా హై ఫ్లేమ్‌లో పెట్టి, అది పొంగిన తర్వాత మళ్ళీ కొంచెం మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి వాటిని ఫ్రై జేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అనేది ఎక్స్‌ట్రా ఉంటది గదా! అరిసెలకి. దాన్ని మనం ఒక గంటెతోని గట్టిగా నొక్కేసేయాలనమాట. అవి వేడిగా ఉంటాయి గాబట్టి, మరీ గట్టిగా గూడా ప్రెస్ చేయొద్దు. అట్లా ప్రెస్ చేస్తే ఆ పిండి బయటికొచ్చేస్తది. అండ్ అవి గట్టిగా అయిపోతాయనమాట చల్లగయిన తర్వాత. జస్ట్ మనం ఆయిల్ తీసేయాలి. ఎక్స్‌ట్రా ఉన్న ఆయిల్ అంతే. అట్లా తీసేసి, మనం ఒక గిన్నెలోకి వేసేసుకుంటే సరిపోతుంది. ఈ అరిసెలు మరి మొత్తం చల్లగయిన తర్వాతనే ఒక బాక్స్‌లోకి వేసేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడు గూడా వేయొద్దనమాట. అవి కొంచెం చల్లగయిన తర్వాతనే ఒక బాక్స్‌లో పెట్టి స్టోర్ జేసుకోవచ్చు. సో, చూస్తున్నారు గదా! చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం చాలా పర్ఫెక్ట్‌గా ఈ అరిసెలు చేసేసుకోవచ్చు. ఎన్ని కేజీలైనా సరే ఒక్కోలమే చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఒక గ్లాసు కొలతతో చూపించిన గదా! అట్లనే ఒక కిలో బియ్యంకి కూడా మనం సేమ్ కొలతలు పెట్టుకోవాలనమాట. కిలో బియ్యంకి 3 కిలో బెల్లమయితే కరెక్ట్‌గా సరిపోతుంది. సో, మరి ఈ వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.